కూడా అయోమయంలో పడేయడమా ఈ ప్రకటన ద్వారా? ఇప్పటికే వాళ్ళు కొన్ని డిమాండ్లతో కొన్ని రోజులు నిరసనలు కూడా చేశారు మొన్నటి వరకు. ఓకే, ఇప్పుడు అయిపోయినాయి అనుకోండి, నల్ల రిబ్బన్లు కట్టుకొని. ఇలాంటి టైంలో మేము విజన్ యూనిట్లుగా మార్చేస్తున్నాం అని ఒక ప్రకటన తీసుకురావడం వాళ్ళ నోరు నొక్కేయడమా, లేదంటే దాని వెనక వాళ్ళని కంట్రోల్ చేసే ఆలోచన కూడా ఏమన్నా చేస్తున్నారు? ఆల్రెడీ కంట్రోల్ చేసేసారు. ఇంకా వాళ్ళకేమి ఇప్పుడు దీంట్లో ఫీలింగ్ ఏం లేదు. ఆయన ఏ పేరు పెట్టుకుంటే ఉంది, వాళ్ళకైతే తగిన గౌరవం రాలేదు, దక్కలేదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రెవెన్యూ ఉద్యోగుల్లాగాను, అగ్రికల్చర్ ఉద్యోగులాగాను ఆ డిపార్ట్మెంట్ లో కాసేపు పడుకుంటే సరిపోద్ది, ఆఫీస్కి వెళ్ళి అనుకున్నారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎందుకు పని చేయాలనుకున్నారు. తీరా వస్తే కూర్చోబెట్టి చంపుకు తింటున్నారు వాళ్ళని. అంటే అప్పుడు కనీసం గౌరవం ఉండేది సచివాలయంలో కూర్చున్నప్పుడు. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళనే తిడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బంట్రోత్ కంటే ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దానికి ఏంటి పరిష్కారం? అదేదన్నా దాన్ని సైకలాజికల్ గా ప్రిపేర్ చేయలేరు బాబు గారు. చెడగొట్టాక దాన్ని బాగు చేయడం కష్టం. వీళ్ళు కూడా ఉద్యోగం కావాలంటే కంటిన్యూ అవ్వాల్సిందే, అవన్నీ చేసుకుంటా, ఇంక వేరే ఆప్షన్ కూడా వెళ్ళలేదు. సార్, కూటమిలో పవన్ కళ్యాణ్ గారి తీరే వేరు అన్నట్టుగా ఒక రకంగా ఇక్కడ చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారని అనుకోవాలి ఒక రకంగా. అదే నేపథ్యంలో ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారా? ఒక గూడానికి వెళ్ళి ఒక ఇచ్చిన హామీ ఆయన కరెంట్ లేని గ్రామంలో విద్యుత్ ఇప్పుడు తీసుకురావడం, ఓకే అది సోలార్ లా తీసుకొచ్చారు, ఇంకోలా దానికి కూడా చాలా కష్టపడ్డారంట అక్కడికి రావడానికి. ఇదంతా క్రెడిట్ అయితే కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారికే వెళ్ళింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని, అలాగే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చిత్తశుద్ధిని ఏమైనా చూడాలి. బేసిక్ గా తన డిపార్ట్మెంట్ సర్వీసెస్ ని సిస్టమేటిక్ గా తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతుంది.